హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో అయితే నవంబర్ 30 మనకు అమావాస్య పూజ అనేది దేవదొడ్డి గ్రామంలో అంకాల పరమేశ్వరి అమ్మవారికి చేశాం కదా. అంతకు ముందు రోజు నేను ఇంట్లో శుభ్రం చేసి అమావాస్య ముందు రోజు పూజ అనేది ఎలా చేశాను, ప్రసాదంగా ఏం పెట్టాను అని అనేసి అనమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్లో అన్ని డివోషనల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇంకా మంచి ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు మేల్మలైనూరు అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గురించి, అమ్మవారు ఎందుకు వెలిసారు అక్కడ అనే ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు అయితే తెలియజేస్తాను. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న వీడియో విషయానికి వస్తే, అమావాస్య ముందు రోజు అంటే ఫ్రైడే అండి, మనం సాటర్డే రోజు దేవదొడ్డిలో పూజ అనేది చేశాము. ఫ్రైడే నేను ఇంట్లో మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి, దేవుని గది అంతా శుభ్రం చేసి, బతాలంతా తుడిచి పసుపు కుంగం పెట్టి, తర్వాత దీపాంతులంతా తోమి వాటికి పసుపు కుంగం పెట్టి పూలు పెట్టి మొత్తం అంతా పూజ అనేది చేసేదానికి ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను. అది చూస్తూ నేను చెప్పే విషయాన్ని కూడా వినండి. అండ్ మళ్ళీ వచ్చిందను నైవేద్యం విషయానికి వస్తే రైస్ టమాటో గుజ్జు అనేది చేశాను. అది కూడా మీకు చూపించాను స్టార్టింగ్లోనే. ఇక ఇక్కడ మనము మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్ పాయింట్ ఏమంటే శ్రీ 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 మేల్మలైనూరు అంకాల పరమేశ్వరి అమ్మవారి గురించి, ఆలయం ప్రాముఖ్యత, అమ్మవారు ఎలా వెలసారు, ఎందుకు వెలసారు, కారణం ఏమి అని మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారు విల్లుపురం జిల్లా మేల్మలైనూరు గ్రామంలో అంగాలమ్మన్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతున్నారు. వేలాది మంది భక్తులు దర్శించి అమావాస్య రోజు లక్షలాది మందికి దర్శనము అమ్మవారైతే ఇస్తూ ఉన్నారు. ఆది మాసంలో శుక్ర ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అంకాల పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ అంగాలమ్మన్ అని పిలుస్తారు. ఈమె సాక్షాత్తు పరమేశ్వరుని భార్య పార్వతీదేవి. ఈ ఆలయంలో కాల చరిత్ర ఇలా ఉంది. గ్రేత, త్రేత, ద్వాపర మరియు కలి అనే 4 యుగాల ముందు మణియుగం ఉండేదట. మరియు ఈ యుగంలో శివుడు బ్రహ్మలకు ఒక్కొక్కరికి 5 తలలు ఉండేవని తాళపురాణం చెబుతుంది. బ్రహ్మకు తనకు కూడా 5 తలలు ఉన్నాయని, శివునితో సమానమైన వరాలను ఇస్తానని అహంకారం పెంచుకుంటాడు. ఈ అహంకారాన్ని తొలగించాలని పార్వతి భావిస్తుంది. దాని ప్రకారం బ్రహ్మ రాగానే నాట అని పిలుస్తాడు. తన భర్త ఎవరో తెలియదన్నట్లు పార్వతి చూస్తుంది. దానిని గ్రహించిన బ్రహ్మ నవ్వుతూ ఉంటాడు. పార్వతి తన అహంకారాన్ని వదిలించడానికి బ్రహ్మ యొక్క 5 తలలలో ఒకదానిని నరికివేయమని శివునికి చెబుతుంది. దాని ప్రకారం శివుడు బ్రహ్మను పిలిచి మందలించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి చివరికి శివుడు కోపంతో బ్రహ్మ తలలో ఒకదానిని నరికివేస్తాడు. అప్పుడు బ్రహ్మ నొప్పితో కొట్టుమిట్టాడుతూ శివుని వైపు చూసి అతన్ని చిటికెడు తల శివుని చేతికి అతుక్కుంటుంది. ఈ శిరస్సే నీకు అర్పించే ఆహారాన్ని తింటుంది, నువ్వు ఉన్మాదిలా తిరుగుతావు అని శపిస్తాడు. తన భర్త పరిస్థితికి పార్వతి కారణమని తెలుసుకున్న సరస్వతీదేవి పార్వతితో ఇలా అంటుంది. నీ అందాన్ని కోల్పోయి వృద్ధురాలుగా మారి తలపై కోకిల ధరించి మాసిన బట్టలతో సంచరిస్తావు అని శాపం పెడుతుంది. ఇలా బ్రహ్మ యొక్క అహంకారాన్ని అనగదొక్కాలని శివునిచే బ్రహ్మ యొక్క ఒక తలను నరికించిన కారణంగా పార్వతీదేవి మరియు శివుడు ఇద్దరు శాపగ్రస్తులవుతారు. వీరికి శాప విమోచనం కోసం ఎక్కడ వెళ్తారు, ఎలా వీళ్లకు శాప విమోచనం కలిగింది, శివుని చేతిలో ఉన్నటువంటి బ్రహ్మతల మనకు ఏ ఫొటోస్లోనూ ఎక్కడ కానీ కనిపించకపోవడానికి కారణం ఏమి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ మరియు సరస్వతి శాపం కారణంగా శివుడు మరియు పార్వతి చాలా ప్రదేశాల్లో తిరుగుతుంటారు. పార్వతి చివరకు తిరువన్నామలై చేరుకుంటుంది. అక్కడ ఉన్న చెరువులోని తీర్థంలో స్నానం చేసిన తర్వాత పార్వతికి శాపంతో పొందిన రూపం మాయమై పాత స్వరూపం పొందుతుంది. తర్వాత అక్కడి నుంచి తూర్పు వైపున ఉన్న మేల్మలైనూరుకు వస్తుంది. రాత్రి అవుతుండగా దయానూర్ అనే పట్టణంలోని సరస్సు దగ్గర ఉంటుంది. స్నానం చేసి మేల్మలైనూర్ వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. స్నానానికి వెళ్లే ముందు తన ఆరా తీస్తుంది. వ్యాసుడు స్త్రీగా మారి పార్వతిని పూజించాడు.
పార్వతి ఆశీర్వదించి ఇదే ప్రదేశంలో ముత్తారమ్మన్ అనే పేరుతో జ్ఞానోదయం పొంది ప్రజలను అనుగ్రహిస్తానని చెప్పి పార్వతి మేల్మలైనూరుకు బయలుదేరింది. మేల్మలైనూరును తాళ పురాణంలో మలయరసన పట్టణం అంటారు. ఈ పట్టణాన్ని మలయరసన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని తోటలో పార్వతి కూర్చుంటుంది. కాపలాదారులుగా మత్స్యకారుల వంశానికి చెందినవారు ఉన్నారు. మత్స్యకారులు చీరపై పసుపు కుంకుమ పెట్టుకొని దీపారాధన చేశారు. ఈ విషయం రాజు చెవికి చేరింది. అతను కణితిని పడగొట్టి దానిని పారవేయమని అడుగుతాడు. జాలర్లు ఎలాంటి ఆటంకం లేకుండా పీతలను చేపలను పట్టుకునేందుకు ఒడ్డుకు వెళ్ళగా చేపలు పట్టుకోవడానికి నీళ్ళలోకి దిగిన మత్స్యకారులు జల దిగ్బంధం ఏర్పడి చనిపోయారు. రాజు మరియు కాపలాదారులు తప్ప మిగిలిన వారందరూ అదృశ్యం అవుతారు. దీనిని చూసి దిగ్భ్రాంతికి గురైన మలయరసన్ తన తప్పును క్షమించమని చెట్టు కింద మోకరిల్లాడు. అందులోంచి పార్వతీదేవిగానే దర్శనమిచ్చి ఈశానుని శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను, తనను నమ్మి పూజించిన వారికి వరాలను ఇస్తానని రాజును దీవించింది. అప్పటి నుంచి మత్స్యకారులు ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారు. పార్వతి మలయరసన పట్టణంలో జన్మించింది. అక్కడికి వెళితే మోక్షం లభిస్తుందని మహావిష్ణువు శివునికి చెబుతాడు. ఆ ప్రకారంగా అనేక ప్రాంతాలలో సంచరించిన పరమశివుడు చివరకు మేల్మలైనూరు చేరుకుంటాడు. శివుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అతని శాపం పోగొట్టడానికి ఏం చేయాలో ముందుగానే బ్రహ్మ పార్వతికి ఇలా చెప్పాడు. శివుడిని ఇక్కడికి రాగానే అతన్ని అగ్నిగుండంలో ఉండేలా చేయండి. ఆ పైన నవధాన్యాలతో చేసిన సుందరం మరియు నెయ్యి ఉడికించి వాటిని కలిపి 3 శివలింగాలను తయారు చేయండి. శివునికి 3 సార్లు నైవేద్యం పెట్టండి. ఒకసారి పెట్టినప్పుడు బ్రహ్మ తల తింటుంది. రెండవసారి నైవేద్యంను పాచికలు వేసినట్లు వేయమని చెబుతాడు. అప్పుడు రెండవసారి కూడా బ్రహ్మ తల తింటుంది. మూడవసారి బంతిని దొర్లించినట్లుగా నైవేద్యంను వేయమని చెబుతాడు. అప్పుడు ఆ ఆహారపు రుచికి మైమరచిపోయిన బ్రహ్మతల తన స్థితిని మరచిపోయి శివుని చేతి నుంచి కిందకు దిగి తినడం ప్రారంభిస్తుంది. అప్పుడు మహావిష్ణువు పార్వతీదేవికి ఇలా చెబుతాడు. అలా కిందికి దిగగానే ఆ తలను కుడిపాదంతో తొక్కమని సలహా ఇస్తాడు. పార్వతి కూడా అలాగే చేయడానికి అంగీకరిస్తుంది. శివుడు పార్వతి ఉన్న ప్రదేశానికి ఆమెను బిచ్చం అడుగుతాడు. వచ్చినది తన భర్తే అని గ్రహించిన పార్వతి తన కొడుకు వినాయకుడిని పిలిచి మీ నాన్నను క్షేమంగా ఉంచమని చెబుతుంది. నీవు కూర్చుంటే నిద్ర వస్తుంది కాబట్టి నిలబడి చూడమని కోరింది. దాని ప్రకారం వినాయకుడు కూడా నిలబడి కాపలా కాస్తాడు. పార్వతి లోపలికి వెళ్ళి విష్ణువు సూచన మేరకు 3 గిన్నెలు సిద్ధం చేసింది. ఆ తరువాత వినాయకుడు శివుడి దగ్గరకు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి దహనవనంలో ఉండమని ఉదయాన్నే వచ్చి చూస్తాడని చెప్తాడు. శివుడు దహనవనంలో ఉంటూ అక్కడ భస్మాన్ని తీసుకొని శరీరమంతా పూసుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం పార్వతి 3 కమలాలు ఉన్న పళ్ళెంతో శ్మశానానికి వస్తుంది. అక్కడ మహావిష్ణువు సూచన మేరకు మొదటి బంతి వేస్తుంది. బ్రహ్మతల దానిని తింటుంది. రెండవ బంతి విసిరినప్పుడు బ్రహ్మతల అది కూడా తింటుంది. మూడవ బంతిని ఆమె వేస్తున్నట్లు మరియు దానిని క్రిందకి నెడుతుంది. ఆ ఆహారపు రుచికి తడిసిన బ్రహ్మతల తన స్థానం మరచిపోయి శివుని చేతిలో నుంచి కిందకు దిగింది. వెంటనే పార్వతి అంకార రూపాన్ని ధరించి తన కుడిపాదంతో బ్రహ్మతలను తొక్కుతుంది. దీంతో శివునికి వచ్చిన బ్రహ్మహతి దోషం తొలగిపోతుంది. ఆనంద తాండవం చేస్తూ శివుడు వెంటనే చిదంబరం వెళ్ళి స్ఫటికలింగాకారంగా మారుతాడు. అందుకే శివుడికి తాండవేశ్వర్ అని, పార్వతికి అంగళం మనిషి అని మరియు అంగారం రూపం కారణంగా ఆనందదాయిని అని పేరు పెడతారు. ఈ విధంగా తన భర్త అయిన పరమశివుని బ్రహ్మహతి దోషాన్ని పోగొట్టడానికి అంకాల రూపం దాల్చిన అమ్మవారు కోపంతో ఊగిసలాడుతూ ఉంటుంది. కోపం చల్లార్చడానికి దేవతలు మరియు మహావిష్ణువు ఏమి చేశారు అని నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము.
సో గైస్ తెలుసుకున్నారు కదండి, మేల్మలైనూరులో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క ప్రాముఖ్యత, అమ్మవారు ఎలా వెలిసారు, ఎందుకు వెలిసారు, కారణాలు ఏమి అని. అండ్ వీడియో విషయానికి వస్తే ఇలా అయితే అమావాస్య ముందు రోజు ఇంట్లో నేను పటాలను అలంకరించుకొని అమ్మవారికి తాంబూలం, అరటి పండ్లు, దీప ధూప నైవేద్యాలతో పూజ అనేది పూర్తి చేసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి గురించి, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.